జూలై 17న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక వ్యవహారంపై భాజపా మంతనాలు ప్రారంభించింది. ఈ అంశంపై కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జైట్లీ, వెంకయ్యనాయుడుతో త్రిసభ్య కమిటీ ఏర్పాటైన నేపథ్యంలో ఈ ఉదయం భాజపా అధ్యక్షుడు అమిత్ షా వెంకయ్యనాయుడు ఇంటికెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. జైట్లీతోనూ సమావేశమైన షా రాజ్నాథ్ సింగ్తోనూ సమాలోచనలు జరపనున్నట్లు తెలుస్తోంది. భాజపా ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ వేర్వేరు పార్టీలతో చర్చలు జరిపి ఏకాభిప్రాయ సాధన కోసం కృషి చేయనుంది. ఈ కమిటీ వివిధ పార్టీలతో చర్చలు జరిపినా అభ్యర్థి ఎంపికపై నరేంద్ర మోదీ, అమిత్ షానే తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోన్న నేపథ్యంలో భాజపా అధ్యక్షుడు కమిటీ సభ్యులతో సమావేశమవుతుండడం విశేషం. రాష్ట్రపతి ఎన్నికలపై భాజపా మౌనం వీడిన నేపథ్యంలో విపక్షాలు అప్రమత్తమవుతున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు విపక్ష పార్టీలు బుధవారం ఢిల్లీలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. భాజపాకు తమకు అనుకూలమైన అభ్యర్థిని ఎంపిక చేస్తే పోటీగా విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నట్లు అంచనాలున్నాయి. అందువల్ల అభ్యర్థుల పేర్లపైన ఆసక్తి పెరుగుతోంది. విపక్ష కూటమి తరపున గాంధీజీ మనుమడు, బంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ, లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ తదితర పేర్లు చర్చల్లో ఉండగా అభ్యర్థుల పేర్లపై భాజపా గోప్యత పాటిస్తూ సమాలోచనలు జరుపుతోంది.